అబ్బో ఎండ మా ఇల్లే బాగా బాగా తెరిచింది కదా కొర్రాయి లెక్క. గీరున్నదా బుజ్జి? నీకు 4 రోజుల నుంచి దగ్గొస్తుందని పొద్దుగల గాడిద పాలు కొన్నా, కటోరలో పెట్టిన తాగుపో. ఎప్పుడు ఫోన్ ఎత్తుకుంటూనే ఉంటావా? ఇంటికాడ ఏం పని చేయవు, పాట చేయవు. ఇంకా బట్టలు నానబెట్టిన ఎగిలి వరంగా లేచి ఇంకా 4 చీరలు ఉన్నాయి, అది నలిసైపో. మళ్ళా ఆను ఆరుపో. ఒకటే మొఖాన్ని తెరిచి పడుతుందంటే మరి అప్పటికేమన్నా ఉందో ముసురు గిట్రా? నీ ఫోన్ సల్లా ఉండి ఎప్పుడు ఫోన్ ఏవైతే అది ఎవరాడు. ఒక కడుపులకు వచ్చేది, ఆ కాట్లకు వచ్చేది, దేవిటికి వచ్చేదే ఏమో. అది కాదే నానమ్మ, నేనేమన్నా టైం పాస్ కి ఫోన్ బట్టి ఆడుకుంటున్నానా చెప్పు? ఆన్లైన్ లో క్లాసులు జరుగుతున్నాయని వింటున్నా. అయ్యో నువ్వు కానీ ఇంటున్నావు కానీ క్లాసులు. ఇగో నేను నిన్న నూకలు పట్టించుకొస్తానని పెట్టినా కదా, కరెంట్ లేదు, అది బెల్ట్ వాడిపోయిందని అన్నది. రేపు రాపో అన్నది. పిండి కాడికి పోయి పిండి పట్టుకొత్త. ఇగో 1000 రూపాయలు గ్రూప్ పైసలు కట్టాలి ఈ నెల. మన గోని పుచ్చి కూడలేదా కరపండ్ల రూపి, అది ఆగనే ఆగది. మీద మీద పడ్డట్టు కత్తారు. వాళ్ళకేమో 2 రోజులు 3 రోజులు ఆగాలి. పో ఇచ్చిరా పో. నేను పోనే వాళ్ళ ఇంటికాడ కుక్క ఉంది, నాకు భయం. ఒక కుక్కను ఇంకో కుక్క ఏమన్నది అంటే ఇప్పుడు నేను కుక్క నాన్న ఏం మాట మాట్లాడుతున్నావే? అటే పోతున్నావు కదా, పిండి గిన్నె కాడికి పోయి ఇచ్చిరా. సరే మంచి కుక్కవే గాని ఆమెనే బుజ్జి నీకు అంటే కోపం వస్తుంది. కానీ మీ అమ్మాయినా బొంబాయిలో పనికి వాయి. మా ఒక్కతుంటది, దానికి సాతన అవుతుంది, సాత కాదు ఉండే అని ఇలా చదివిపియబట్ట నీ అబ్బా. మరి ఆ పని ఈ పని చెప్పకుండా నన్ను అన్నదా? రేపు ఒక చదువే కాదు అన్నిట్లలో ఉండాలి ఆడవాళ్ళ కానీ. అంటే ఒక చదువు అని పొద్దుగా లేచి పొద్దు కదా ఆక పోనెత్తుకుంటుంటే ఎట్లా? రేపు ఏమన్నా నిత్తేగో ఈయన 4 పోసలు కోసేళ్ళ కొడతాడు. వినబట్టదా? అన్ని పనులు చేసుకోవాలి. పువ్వు వండాలి, కూర వండాలి, బట్ట బాత విండాలి. ఆడవీరంటే అన్ని పనులు ఆడదేరు ఉండాలి. పో ఈ అవ్వయ్య అరొక్క పని నేర్పమన్నారు నన్ను. వాళ్ళు ఏదో బతుకుదేరు కూరకాడికి వేయరు కానీ నాకు ఇంటి నుండి పట్టేంత బాలుగము. నేను గిట్టనా 12 పోడప్పటి నుంచి కొంక పట్టుకొని పత్తులు కలవా, మొక్కలు కలవా, మందులే మాకులే వేయను. మీ లెక్కనా గొడ్ల అయ్యారు కానీ ఒక్కొక్క సమితికి ఇంకా వెతికి మగడత్తలేకపోయా. పీజీలాట డిగ్రీలాట. మాకు 12 ఏళ్ళలో చీర కట్టించినాక 2 ఏళ్ళకెళ్ళి అగ్గం చేసి ఏమో ఈ కాలం ఏందో మరి. ఎంత పెద్ద చదువులు చదివినా పువ్వుల కూరలు అంటే కానీ పోయే. అబ్బా అలా ఇంటి కూడా కుక్క ఉంటుందని చెప్పిన కదా. కుక్క నిన్నే కడుతుందా? బయట నుంచి ఇచ్చేస్తా మరి, నేను చెప్తాను. దాని వీరు గేట్ కాడికి వెళ్ళి వాళ్ళు వస్తుంది. కుక్కుందాట నక్కుందాట. బండికి తెట్టగా వస్తలేవే నువ్వు. మీ అవ్వలెక్కనే అట్లా అండు మొక్క దాపరమైంది. 6 గంటారా అది తలిగింది. ఇది చెడ పుట్టింది అని కడుపులా. ఎండ చల్లగా ఉండి ఎండ చేయబట్టి పిండి అద్దు పాసద్దు అప్పటి వరకు తెచ్చుకుని పిండి. ఏమో గులుక్కుంటే వెనక మరి చూసుకుంటా పోతున్నావేమే. నీకు అంగబెట్టి గుద్దే మొగడే రావాలి లాగమ్మ. చెప్పిన పని చక్కగా చేయదు. గడే కూడా కారు తెచ్చి గేటు ముంగట పెట్టిండు. అలా కొంపలు లేనట్టుగా రోడ్డు మీద. ఈ రూపకు ఉందో లేకపోతే పొలం కాడికే వేయిందో. అమ్మో కుక్క ఉన్నది కదా. అమ్మో కుక్కను కట్టేయలేదు. నేను లోపలికి పోతే నా పిక్కలు పట్టి ఇగ్గుతుంది. రూపక్క ఈమెనేమో కనబడతలేదు. రూపక్క రూపక్క ఓ ఎవలా ఓ పోషమ మనవరాలా ఏం చెప్పొచ్చి గిట్లా వచ్చినావు? మీ ఇంట్లోకి వద్దామంటే కుక్క ఉందని భయానికి ఆగిన నేను. మా కుక్క ఏమన్నది? నేను లేనా? ఇగో సరే గాని మా నాన్నమ్మ గ్రూప్ లో పైసలు అట 1000 రూపాయలు ఇచ్చి పంపించింది. ఎన్నడు ఇవ్వంటే ఎన్నడిచ్చిందా మీ నానమ్మ? అందరం కలిసి నిన్న బ్యాంకులో కట్టాచిన. విన్నావా? పోయి మీ నానమ్మ కట్టరమ్మని. ఇక నాకు తెలియదు, నీకు ఇచ్చిరమ్మన్నా నేను ఇంక ఇచ్చి పోతాగంతే. నా తెలియదు అబ్బా. అందరు నాన్న తిడతారు, మళ్ళీ నాన్న తీర పడతాయి పైసలన్నీ. ఇప్పుడు అటు పోతే నువ్వు ఇచ్చి రాలేదని నన్ను తిడుతుంది. రమ్మని పో, మీ పోషక రమ్మని ఫోన్ చేస్తా పట్టు. చెయ్యి మరి, ఫోన్ చెయ్యి. బాగా చెప్తాను. ఎప్పటికింతే ఎన్నడ ముంగడే పడుతుందమ్మా మీ నానమ్మ చెప్పేది. ఇవి ఒక్కసారికి తీసుకో. అసలు నేనే తీసుకొచ్చి తొందరగా. నేను తీసుకోరు. పో రమ్మని పో. ఎప్పటికింతే అందరు నన్ను తిడతారు. నా ఇంటికి వచ్చి వెళ్ళి ఎత్తారు. నా ఇజ్జత్ మనం తీస్తారు. పెద్దవేమో నువ్వు పెద్దవేమో జమయ్యేవా పైసలు జమయ్యేవా అంటారు. విన్నావా? రమ్మను పోషమని రమ్మని కట్టమని లేకుంటే సరే
ఈ అక్కనేమో పైసలు తీసుకుంటలేదు, మా నాన్నమ్మనేమో పైసలు ఇయ్యలేదంటే నన్ను తిడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఎట్లా? అమ్మా ఎవరైనా ఉన్నారా? ఎవరు ఎవరు కావాలి? అమ్మ మేఘమాల అంటే ఎవరు ఇక్కడ? నా మనవరాలే. ఎందుకు? ఒకసారి విలువ అమ్మ, ఎందుకు? డెలివరీ చేయాలి. నువ్వా? ఆ, చెప్పంది కొంచెం అంత పని రాలని నలమకొన్నట్టు మనవాడ. నా మనవరాలకి ఇంకా లగ్గమే గల డెలివరీ చేస్తాను వచ్చినవా? నడివిడికెళ్ళి డెలివరీ అంటే ఆ డెలివరీ కాదమ్మా, ఆన్లైన్ లో ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టిందమ్మా, అది డెలివరీ చేయనీకి వచ్చిన. అవు మళ్ళా కట్టిన డెలివరీ చేయడానికి వచ్చినవంటావు. మూతి పనులు అన్ని రాలకూడదు, తీటికెళ్ళి నడుస్తావా? నడవా వారి. అబ్బో ఈ ముసలి తిక్కలు తిన్నట్టుందిరా. ఇంకోసారి ఈ వాడకట్టు గనబడాలి, పనులన్నీ రాలకూడదు. వీడికెళ్ళి నా పోరికి ఇంకా లగ్గమే గల డెలివరీ చేస్తాను వచ్చింది. ఎవడో ఎవరో నీకు చెప్పింది నా మనవరాలు నీళ్ళు పోసుకుని డెలివరీ చేయమని? ఇంటి ముందట కారు ఉన్నది. చుట్టాలు ఎవరు వచ్చిండో? అమ్మా, చుట్టాలు ఎవరు వచ్చిండే? తలుపులను తెరబెట్టింది, ఎటు పోయింది? అవ్వా అవ్వా, తెరట్లా గిట్లున్నది. అవ్వా, ఎప్పుడు వచ్చినావా? ఇప్పుడు వచ్చిందమ్మా. ఏంది మరి ఫోన్ చేయకొచ్చినావు గిట్లా సడన్ గా? నేను రావాలని రాలేదే. మా ఇంటి పక్క చేయవలేదా? వాళ్ళ తమ్ముడికి ఈ ఊర్లో పిల్లని చూద్దామని వచ్చినాం. ఏమి ఈ ఊరే కదా పోయొద్దాం పా అని అంటే సరే ఒకటే పనికి బతిలాడబెట్టింది. సరే ఇక మనూరే కదా అని చెప్పి చూసిపోదామని వచ్చినాము. వాళ్ళు మాట్లాడుకున్నారు, మాట ముచ్చట అయింది. అయ్యగారి దగ్గరికి పోయిండ్రు. అయ్యగారిని తీసుకొచ్చి లగ్గం కోట రాసిపించుకుంటారట. ఇక అప్పటిదాకా ఏం చేయాలని, ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు. ఇక ఆడుకో బుడకపోతారు, ఏం కూర్చోవాలని చెప్పి ఇక నేను చూసిపోదామని ఇటు వచ్చిన. అవును కానీ మన ఇంటి ముందట కారు ఉన్నది ఎవరిదే? ఏగా మొద్దు సీనుగా అంటే మన ఇల్లక్క లేదా? ఇరుగురాళ్ళు ఇల్లక్క వల్ల మనవాడు ఆడు ఇన్నే ఉంటాడు. ఏమందో తెచ్చుకున్నాడట, కిరాయిలు నడుపుతాడట, హైదరాబాద్ అట, రాకడ పోకడాట. వాళ్ళు ఇంటికాడ పెట్టేస్తే లేట్ అవుతుంది, చీకట్ ఎట్ట రావాలా అని ఆయన మన ఇంటికాడనే పెడతాడు. తీరా గాడిదంటే ఆపసెట్ నీరు ఉంటుంది, పోసా ఉండని అన్నాడు. మరి సార్ చెప్పిన అద్దురు ఆడికెళ్ళి తీరా, మన జనాభా లెక్కలో లాలీలు వచ్చిర్రు, అద్దు నాకారు అనుకుంటారు, మళ్ళీ నాకు వచ్చేటి రాదు అని అంటే ఏం కత్తి అన్న వాళ్ళు ఇక ఒక్కనాడు నాకు తిక్కలేవని అని సంగతే చెప్తాను. ఎప్పుడు వచ్చినావు? ఎప్పుడే వచ్చిందా? మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నారా? నువ్వు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నతమా. ఏం చదువుతున్నావే? ఫైనల్ ఇయర్ చదువుతున్నతమా. ఫైనల్ ఇయర్ చదువుతున్నావా? అవునే, చిట్టి పైసలు కట్టమంటే చిరు తినుకుంటా వస్తాను. ఎక్కడి అవి దిక్కు వాళ్ళవి? ఇదిగో రూపక్క పొట్టు పొట్టు తిట్టింది. పో, నీ పైసలు నీకేయమన్నది, నువ్వు అట పట్టుకొని. ఎందుకు? దానికేం ముట్టింది? అందరికి ఇచ్చినాక నువ్వు లాస్ట్కి ఇస్తున్నావట. వాళ్ళు నిన్న బ్యాంకులో వేసి కచ్చుకున్నారట. ఒక్కరోజు ఆలస్యం అయితేనే బ్యాంకులో వేసి కట్టుకుంటాను రా. నేను రమ్మన్నది వాళ్ళ ఇంటికి. పోతా గాని. అవునే, దీనికి కూడా ఒక్కరి సంబంధం చూడు ఏమన్నా నాకా? లేక బెర్రె లెక్క. నాకేమద్దు ఇప్పుడు. ఎప్పుడు చేసుకుంటావు? ఇక ఇంకా 3 ఏళ్ళకు. 3 ఏళ్ళ కట్ట. కాదు, ఇలా కాలేజ్ లేదా? వీళ్ళ కాలేజ్ లేదమ్మా. అగో ఏది పడితే అది తింటాంది. ఆ రాయసం వచ్చేమో నిన్ను పైసలు అడుగుతాను. మొన్న 2 సూదులే ఎత్తుకున్నదట, డబ్బులు వేసిందాన్ని మళ్ళీ అద్దానంగా వాళ్ళ ఇంటికి వాళ్ళ 2 వందలు ఏమో తెచ్చుకొని తిన్నదట. చెప్పే అందరు చెప్పే పోయి పోనీ పోనీ తీయండి. వాళ్ళ నాకు ఫోన్ చేసి తిడుతుంది, కాలేజ్ పోతాందా, ఎందుకు జ్వరం వచ్చింది, ఇదేమో నాకు పని చేస్తేనే కూర్చుండి తిన్నట్టుగా. ఇంటికాడ లేవు, పట్టాలు ఉన్నాయి, శనగలు ఉన్నాయి, పల్లీలు ఉన్నాయి, నువ్వులు ఉన్నాయి. ఏది పడుతుంది ఇంటికాడ అన్ని రకాలుగా ఉన్నాక ఏదో మంచి ఉంటే అని తెచ్చుకున్నా. ఏవిటికి అవి కడుపు నిండుతాయా? పోనీ అబ్బా ఆగరా, అదే ఊకూర పడుతుంది. అత్తమ్మ వచ్చింది, ఇంత సాయం పెట్టుకో. సరే నువ్వు తాగుతావా? నాకేమద్దు సాయం. నువ్వు తాగదా? చక్కెర తక్కువ వేసి పెట్టురా. సరే. దానికి ఏం పుట్టిందో చిట్టి పైసలు ఊరందరు ఇచ్చి నేను ఒక్కదాన్ని తట్టుకున్నాను. అట్లా నా పైసలు అన్న వరకే చేతులు రావు, సంవత్సరాలకు వెనకకి పోతారు. అదే ఇంకా అయిపోలేదా గ్రూప్ లో? నీ గ్రూప్స్ అలా ఉన్న గ్రూపుల మన్నమయ్యా అలానే కట్టకపోరు. సంవత్సరం లోన్ అంటేనే ఉరి కట్టారు, కట్టుడని వరకు వచ్చి రాదు. పేరు నెలలు 2 కట్టలే.
ఇక ఈ నెల ఎవతి కట్టిందో నేను వెనక సీర అయినందుకు మళ్ళీ వాపస్ పంపిందట. మళ్ళీ 4 తిట్టు ఇచ్చేస్తా కట్టుకుంటారు. ఇక ఎన్ని కడుతుండ్రా నెలకు? నెలకు 8,000 అట. నేను 7,000 మొన్ననే ఇచ్చిన 1,000 రూపాయలు ఎవరైనా అడిగిస్తానంటే ఇక ఇవాళ గాడి ఇచ్చిండు చింత కింద మళ్ళీ అన్నాడు. వచ్చినాక ఇస్తానంటే పాపం కొడుకు అడగంగానే ఇచ్చింది. ఎట్టునో ఏమోనే ఆరలేదు మనకు లేదు ఎట్లా బతుకుపోయి చిట్టి పైసలు ఇంటికి వాపస్ పంపిస్తా. అదేం మనిషే. ఇక నిన్న కట్టిండ్రేమో మరి. ఇక ఈ పైసలు ఎవరు పోయి కడతాడు? 8 రోజులు నడిచిన ఇంటికి చిట్టి పైసల కోసం. అది అందరు కట్టినాక 8 రోజులకు ఇచ్చింది. మరి నేను కట్టినే వారు చచ్చిన మీద. అది ఇంకా అత్తమావను అయినా కట్టుకుంటే అదే డాకునే దొడ్డికి దొరసానైంది. పెద్దరాలీడు ఉంటలేదు. చిన్న తల్లి గారి ఇంటికన్నే ఉంటుంది. కొంప అంతా దీనికి అంకర ముద్దానికి గొగ్గి పళ్ళ దానికి వచ్చిన వాళ్ళ కల్లా ఇక సింగులు చెప్పుకొని దవడానికి మీద కురుతుంది. మొగడు ఏం చెప్తారు ఏంటాడు పుస్తుగా. అది అడుగు పెట్టుడుతోట లక్క చచ్చిపోయింది. ఇక ఆడానికి మళ్ళా ముసలోడు కోడళ్ళ కింద ఎన్నేళ్ళు ఉండాలో నాకేమని తీడిపోయిందా అని మళ్ళీ వదిన చేసుకున్నాడు. ఇక కొడుకుల కోడళ్ళ ముంగట మంచిగా అనిపించక కన్నారని బతుకుతాడు. 2 ఆస్మేనో గీస్మనో చెప్తుందట. అది ఆగుతలేదు. ఇక ఒక్క ఆడబిడ్డని దగ్గర తీయది. ఒక్క మరిదిని బావను ఎవ్వరితోటి కలుపుకొని ఉండదు. పాలతోటి కూడా సైగా ఉంటుంది, చక్కగా ఉండదు. ఇంకా 2 ఎకరాల పొలం చూసుకొని సింగుళ్ళ ఊసలు చెప్తుంది. దానికి ఏది తనే ఉంటుందా వాళ్ళ అత్త ఎంత మంచిగా ఉంటే చచ్చిపోయింది. కానీ పచ్చపోటోళ్ళను తవ్వటోళ్ళని పిలిచి నీళ్ళు ఇచ్చేది. దీని గుణం గట్ల కాదు. కలుపుకపోవాలా కలిసిపోవాలా అని చెప్పిన. మరి గ్రూప్ లో లోన్ తీరినాక ఇక కట్టకు తీ మరి. ఇంకేమిటికే ఈ లోన్ తీసుకొని ఇంకేమనికి పెట్టేది ఉన్నది. ఇవో ఈ లభ చేయబట్టే గ్రూప్ లో ఎత్తుకొస్తామే మేము టైంకి పంపుతాం అన్నది పోయి ఆవల పడ్డది. ఓ 3 నెలలు పంపింది. ఇక మిగతా అన్ని నేనే కట్టుకుంటా అన్న. ఇంకా 4 నెలలు అయితే ఇచ్చుకపోతుంది. ఇక ఈ గ్రూప్ లో తీరినాక ఇక లోన్ ఎత్తుకోకే ఏమెత్తుకోకే. ఈ లోను కట్టినా కొద్ది ఒడవది. ఆ మిత్ అంటారు, అదంటారు, ఇదంటారు, వడ్డీకి వడ్డీ ఎత్తారు. ఇక బ్యాంకు చుట్టూ దింపుతారు. అవి ఒడవదే ఏం లేదు. సప్పుడే కూకో. ఇక గ్రూప్ కట్టక ఏం కట్టక. ఏమైనా బుద్ధి ఇంకా కాలేదు. సాయే ఏదన్నా పని చెప్తే ఊకే ఎద్దును పడిచినట్టు వాళ్ళే రేపేమనికా నిత్తెట్టునో ఏం కథను అవ్వా. ఒక్కొక్క పోరగాను ఏళ్ళు చూస్తే కొండ బాక్తారు. ఇది బుద్ధి పెరగలే కానీ చెత్త అయితే చేసింది నీ లెక్కనే మేనత్త సార్. అవు కానీ అల్లుడు తాగు బంధు పెట్టిందా గట్టిన తాగుతుండే. ఏ తాగుడంటే ఇక మున్పటంతా ఏం తాగుతలేడే. వారానికి ఒకసారి అట్లా తాగుతాడు. ఇక మొన్న పనికి పోయిన కాడ బాగా లొల్లైంది అట్ట దోస్తులతో. ఇక అప్పటి నుంచి జర ఇంటికే తెచ్చుకొని తాగుతాడు. నేను ఇంటికే తెచ్చుకొని తాగుతుండు కదా. నేనే ఆమ్లెట్ వేసి ఇచ్చుడో పుట్టు ఉడకబెట్టించుడో ఏదో ఒకటి వేసి పెడతాను. ఇంటికన్నా నిమ్మలంగా తాగి పంటాడు. మళ్ళా పనికి మంచిగానే పోతాడు. ఇన్ని రోజులాగా లేదు. ఇక ఇప్పుడు మారిపోయింది కొంచెం. ఇంకా మూల మీద నీళ్ళు మగడు గిట్టే తాగి మురికాల పడ్డ వల్ల 2 పనులు ముంగటి పనులు ఇరిగిపోయినాయి. డాక్టర్ అయితే కొద్ది తిట్టలే. తిట్టిన అయితే దవాఖాన పోతే 6,000 8,000 అయినాయట. సరే కానీ అల్లుడు కూడా తాగుడు బంద్ కాకపోతే మూతికి వాతలు పెట్టే గట ఎన్నో కోరుట్టనో మెట్టువెళ్ళి కానో కళ్ళు తాగితే అది ఒత్తరటగా అదే కక్క పోసుడు. మీ దోస్తుని సోపతి గాలని ఎవరైనా అడగపోయినావు. ఇక అట్లా కూడా చేద్దాం అనుకున్నాను. ఇక కానీ ఇప్పుడు బంద్ పెడతాడు కదా. ఎందుకులే ఇక మళ్ళీ ఏందో బాధ. ఏమో ఈ తాగుడు ఏందో ఈ కోస ఏందో ఈ షేర్ ఉంది. మళ్ళీ పడక మందు పడకైనా రియాక్షన్ అయింది అనుకో మళ్ళీ నాకే బాధ. తాగుబోతు మూడ కొడుకులతోటి అదే కోసం. మీ అయ్యగాడు గట్టినే కాదే ఎర్రగాళ్ళు తాగి ఓనాడు మూల మీదనే పడ్డాడు. ఆన్నే 41 కొడుకు ఏ వాళ్ళకి వచ్చిండో ఎప్పుడు వచ్చిండో ఆడ దించిపోతారు ఎత్తిపోతారు. ఆయన మూల మీద పడ్డాడు. మోకాలంతా కొట్టుకపోయింది. ఇంత ఆసింది. ఇక ఆ కాడికి వెళ్ళి ఎర్రగాళ్ళు తాగుడు బంద్ పెట్టిండ్రు. మళ్ళీ 2 వద్ద తాగినందుకు ముక్కులకెళ్ళి రౌతం పడ్డ వాళ్ళు ఎర్రగాళ్ళు బంద్ పెట్టి తెల్లగల్లుకు అలవాటు అయిందంటే ఇక తెల్లగల్లు తాగచ్చుడు కొట్టుడు. ఒక 4 విధంగా దెబ్బలు లేవు. నీ దెబ్బలు చల్లాగుంటా ఈ తాగుతుండ కొడుకులతో ఏగిచ్చుడు కట్టం. నా రాత పాడుగాను. కట్టుకున్నతో సుఖం లేకపోయా, మావయ్యతో సుఖం లేకపోయా. అదే కొడుకు కోడలు తోటి ఉండి అనుకుంటే ఆడపోయి అక్కడ ఉండే అది అక్కడ ఉండే. ఈ పోరిని పట్టుకొని నేను ఇడేగ పట్టి ఎదురైన కైకిలి చేసుకుంటా. నా బతుకు పాడువరకు గిట్టున్నది అనుకుంటే నీ బతుకు గట్టినే పాడుపడ్డది. 2 రోజులు ఉండు బిడ్డ మేడాన్ని గారెలు చేసుకొని కిలంత పూస పోసుకుందా అని. ఇక ఎవరు తింటారే అమ్మ. పిల్లగాళ్ళు అయితే హాస్టల్లోనే ఉండే. ఇక ఆయన నేనేనా ఉండేది. ఇక ఆయన నేను లేకపోతే మళ్ళా ఇక తాగడానికి అలవాటు అవుతాడే. మళ్ళా నేను పోతా ఏ చెయ్యాలని ఏమున్నదే తొలత పండుగ సిమంట మూకుడు పెట్టుకొని అట్లా మంది మొక్కను చూసుడు ఎందుకు ఉప్పొస్తకుడు గారెలు చేద్దామని అంతే.
ఒక్కిలంతా పూస పోసుకుంటే అట్లా ఎప్పుడన్నా ఒక పొద్దు ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడు ఇక అది కూడా ఇన్నే ఉండబట్టే. ఇవి ఉంటే తిడతాడే మళ్ళా చెప్పకుండా వచ్చిన పొద్దుగాలు వచ్చి పొద్దుకి వస్తా అని. సరేనే బుజ్జి, డాడీ ఫోన్ చేస్తాను రాని. చేతండి అత్తమ్మ. మంచిగా ఉన్నారు అట్నా? మంచిగా ఉన్నారట. మొన్న అక్కకు చేసిన వారంటే చేస్తే లేవట్లేదు అన్నాడు, నువ్వు లేవట్లేదట కాదే బుజ్జి. నేనేం పని మీద ఉన్నానో, ఇంట్లో ఫోన్ ఎక్కడ పెట్టినో, నేను ఎక్కడ ఉన్నానో అని చూసుకోలే ఫోను. ఏమంటుంది అత్తమ్మ ఫోన్ మీకు? ఫోన్ చేయమని అప్పుడప్పుడు. నా ఫోను ఇంట్లో సిగ్నల్ ఉండదు. నా ఫోన్ కలవకపోతే మామ ఫోన్ చేయమని. సరే అత్తమ్మ చేయమంట. అయితే కానీ ఎప్పుడు వస్తారటనే మరి? ఈ పండుగకి వస్తారటనా? ఆ పండగకి డాడీ రాడట కానీ అమ్మ అయితే వస్తాదట. అమ్మమ్మకి పానం మంచి లేదు కదా, చూసిపోతుందట పండగకి వచ్చి. అమ్మ వచ్చినాక ఫోన్ చెయ్యి. సరే చేస్తా, వచ్చిపోతాను. సరే అత్తమ్మ. సరేనే. ఇలా అయ్యగారు నన్ను మారమ్మన్నాడే, ఆ ఒక్కదాన్ని ఏముంటావే పండుగలే బుజ్జిని తీసుకొని రా అన్నాడు. కానీ ఆ రైలు ఎప్పుడు దిగుడు నాకు పడది, అంత ఓకారం వస్తుంది, తింపినట్టు అవుతుంది. ఇవరకు నడిపోతేనే గట్ట అయింది. అదన్నా దగ్గరున్నది కాగన బస్సు ఎక్కి బస్సు దిగా కొద్ది దూరం పోవన్న సూరత్ అంటే అయిపోయానాయే. ఇక ఆడ ఎవరున్నారో నీకు చేసి పెట్టడానికి రా అన్నాడు. అల్లవ్వ కూడా రా అన్నది కానీ నేను పోను. నాకు ఒక ఆడిపోతే అస్సలే నోటి కూడు కూర్చుకుందామన్నా కానీ తినబుద్ధి కాదు, నిద్ర పట్టి పాడు కాదు. కడపలో ఉన్న సుఖం కాసికైనా దొరకదు. నా ఇల్లు నాకు ఏడికైనా కానీ ఇంటనే వంట ఇంటనే ఉంటా. ఏ దూరం నువ్వు వేయడపోతావే. ఇక అల్ల వస్తుందేమో మరి నన్ను చేసాన్న పంపుతానికి. మీ అమ్మమ్మ పానం మంచిలేదా? నాకెన్నడు చెప్పింది ఏది దాని అవ్వకు పానం మంచిలేదన్న ఊరికి వస్తుంది. మరి మా అత్త మొన్నటిదాకా నేను మంచాల వాడిన జ్వరం వచ్చి ఆ ఇటువనంగా అత్తమ్మ మంచిగా ఉన్నవా అని కూడా ఒక్కరోజు కూడా ఫోన్ చేయలేదు. దాన్ని అడిగిందట. నన్ను అడుగుతేమో అత్తమ్మ మరి ఏమైనా తిన బుద్ధి అవుతుందా, బుజ్జిని చేయమని ఇస్తుంది అంటే ఏమైతే నాకు అంతేనే. ఇప్పుడు మంచిగా ఉన్నదా మరి? జ్వరం వస్తుందట, చూసుకోవడానికి పండగ వస్తుంది కదా ఎట్లయినా అమ్మ దగ్గర పోయి చూసుకోవద్దట. దాని అమ్మమ్మకి ఏమైందో గిస్తారు అవుతాం వెళ్తుంది కడ ఉన్నట్టున్నది. నువ్వు కూడా మంచిగా మాటలే మరి ఒక్కనాడు కూడా గీళ్ళే ఉన్నది. అక్క మంచిగా ఉన్నవాని మందలేదు. ఎప్పుడాలైనా ఏమన్నా కదా అని ఇంటికి గోళ్ళకి వచ్చింది. మరి అక్క మంచిగా ఉన్నవాని వచ్చి మందలేదు. దాని బిడ్డ ఉంటే రాకపోనా? ఇప్పుడు వాళ్ళు లేకపోతే నేను ఉన్నా కదా. నువ్వు మళ్ళీ ఇట్లా వాడు. మరి అక్క నువ్వు మంచిగా ఉన్నవా? మరి బిడ్డనిచ్చుకున్న కాడికి ఏమున్న కాడికి మరి పతాకం గిడికి వచ్చిన అల్లుడున్న బిడ్డీడు ఉంటే మా ఎవరాలతో మాట్లాడపోదు. వాళ్ళు ఉంటేంది లేకుంటేంది. మా అక్క ఒక్కతున్నది మందలు ఇచ్చేస్తాను రావద్దా? ఇది వయసు ఆటు కలిసిన వాళ్ళ దీంతో మాట్లాడింది 100-200 చేతులు పెట్టిన వాళ్ళు చెంగలిచ్చుకుంటా వచ్చింది. ఏ పాస్ ఏవతి రాకుంటావనత్తి నా కాళ్ళ రెక్కలన్ని వాళ్ళు నేను చేసుకొని తింటే నా బిడ్డ లేదా? నాకు సాత కాకపోతే అదే బట్ట బాత వెళ్తుంది, నెత్తికి తలకు వస్తుంది. మీ అవ్వ చేయాలని నాకేమన్నా ఉందా? మరి లేకపోతే ఏంది? అటు పోతుంది అల్లం తిట్టది, ఇటు పోతుంది ఇల్లం తిట్టది. అత్తమ్మ ఇది చేయబట్టే వశపడుతుంది. నాకు నోరు గులగుల పెట్టి మరి మరి కాదా ఊకే తిడుతుంది అందరిని. ఎవరు ఎప్పుడు ఇంటికి అట్లా తిడితే గమ్మున కొడుకు ఎవడో కళ్యాణకి ఇసుకపోక మాటలని కొట్టిండు. తిట్టద్దా? ఎవరన్నా కళ్యాణకి కత్తి అట్లా తిడుతుంది, జామకాయల కత్తి అట్లా తిడుతుంది. ఎవరన్నా నీళ్ళకి వచ్చిన అనుకో ఇక వాళ్ళని ఇష్టం ఉన్నట్టు తిడుతుంది. ఇన్న నిత్య ఏమైతే అత్తమ్మా చెప్పు. అయ్యో మీ లొల్లి చల్లగుండా ఎప్పటికి ఇదే లొల్లి ఇద్దరికి అమ్మ మనమరాళ్ళకి. సరే కానీ వాళ్ళ దగ్గర ఫోన్ కూడా లేదే. నేను పోతా మళ్ళా, వాళ్ళు నా కోసం ఎదురు చూస్తుంటారు. పో మరి పో, లేట్ అయింది మళ్ళీ చెప్పకుండా. అది ఉండనే నేనేం చేయాలనే? అట్లా కాదే, నేను రావాలని రాలేదు, చెప్పపెట్టకుండా వచ్చిన పొద్దుకే వరకు వస్తా అని. చీకటి ఫోన్ చేయి, మీ అత్తని అడిగినట్టు చెప్పు, మా అవ్వ అడిగిందని. సరేనే అవ్వ. సరే పో. పోయేస్తారా అవ్వ? సరేనే. ఏమే ఇక కర్బూజా వేస్తా మరి. ఇగో ఆగు, ఇగో వచ్చేటప్పుడు గా జయమ్మకు జాకెట్లు ఇచ్చిన కుట్టుమని, కుట్టింది కావచ్చు, రాంగ పట్టుకోనరా. ఏంటిదే ఇక జాకెట్ల పంచేది నాకు చెప్తావా అని? ఈ చెట్టు అంతా మనిషిని పట్టుకొని ఇక జాకెట్లని, ఇక చీరలు తెమ్మని, ఇక పాలు కొట్టించుకొచ్చరమ్మని ఇవన్నీ చెప్పద్దే నాకు. అయ్యో ఏమన్నా బయటలో తెస్తానవా ఏంది? ఇంట్లో పెళ్ళానికే కదా తెచ్చేది. మూడు చేసే పనులు కాదే అట్లాంటివి. ఎవరు చేస్తారు మరి? బయట ఇట్లా చేస్తారా ఏంది? బయట చేయకుంటే
మూడు గదే పనులు చెప్తారా ఏ కాదు నువ్వు ఎట్లా అటే పోబడుతుంది జర రాంగ పట్టుకొస్తే ఏమైతుందయ్యా నీ చేతులకి ఇట్లా ఏమైనా అరుగుతున్నాయా ఏంది రోడ్డు పొంట లంగాలు జాకెట్లు ఇట్లా పట్టుకొని వస్తే నా పరువు పోతుంది. లంగాలు లుంగీలు జాకెట్లు ఏమైనా భుజాల మీద వేసుకొని వస్తానవా కవర్లనే కదా పట్టుకొని వచ్చేది నేను పోయేది ఎక్కడికి? ఎక్కడికి పోతాను జాకెట్లు కుట్టే కాడికే కదా. నువ్వేం పని కట్టుకొని పోతానవా ఏంది నా జాకెట్ల కోసం తొవ్వలే కదా వాళ్ళు ఇల్లు ఏమో రాంగ పట్టుకురావడానికి ఏమో నువ్వు ఎన్ననే చెప్పే నేను ఓనే ఆడ జాకెట్ల కాడి కుట్టే కాడికి పోతే 10 మంది ఆడోళ్ళు ఉంటారు. వాళ్ళు కాక నాతో రవిగాడు వస్తాండే వాడు 10 మంది ముందట ఇజ్జత్ మానం తిత్తాడే. పిల్లని జాకెట్ తీసుకొని వస్తుండేది, పిల్లని జాకెట్ తీసుకొని వస్తుండేది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏంది నీ పరువు పోతుందా మరి నీ అంగి నీ లాగు విండినప్పుడు వాడకట్టోళ్ళు అందరు చుట్టాలు మరి నా పరువు పోతలేదా సరే ఇప్పటి నుంచి నీ అంగి నీ లాగు నువ్వే విండుకో సరేనా అయిందా బాగైందా సంధ్య దానికి దీనికి సంబంధం ఉందా అని? ఎందుకు లేదు ఉన్నది పెళ్ళ మొగలు అన్నాక మొగడికి సంబంధించిన పని పెళ్ళం చేయాలి పెళ్ళానికి సంబంధించిన పని మొగడు చేయాలి అందులో నామస్థానం ఏమున్నది నిన్ను ఎవడైతే ఏమన్నాడో వాడిని పట్టుకోనరా వాని 4 దంతే ఆయనకి బుద్ధి వస్తుంది ఇంకోడు వస్తుండే ఆ రవిగాడు వస్తుండు డప్పు సాటింపు చేసినాడు ఎత్తడాడు. ఏంది గా రవిగాడా గా రవిగాడు షీ గాని గురించి నాకు చెప్తానవా ఆయన పెళ్ళం లంగాలు జాకెట్లు చీరల కాంచి అని బోళ్ళు బాసాన్లు అన్ని తోముతాడు ఇంట్లో పని చేసిన గురించి నాకు చెప్తానవా ఈ ముచ్చట నీకెట్లా తెలిసే? నాకెందుకు తెలియదు నేను ఊళ్ళు ఉంటలేనా ఏంది అమ్మ రవిగా అందరికి తెలిసి కూడా నువ్వు నటిస్తున్నావురా. నువ్వు మంది మాటలు పట్టుకొని గిట్లనే ఎగిరినావు అనుకో ఊకునే లేదు చెప్తానా మొన్ననే నీతో లొల్లి పెట్టుకొని మా అవ్వగారింటికి 2 నెలలు పోయినా నువ్వు బతిలాడి కాళ్ళేళ్ళు పడితే కానీ కూడా రాలేదు ఇప్పుడు ఆ రవిగాని మాటలు పట్టుకొని ఎగిరినావు అనుకో ఇప్పుడు పోయిందనుకో నువ్వు దండం దశ కాళ్ళు ఏళ్ళన్నా కూడా నీ మొహం కూడా చూడ. అబ్బా సంధ్య నువ్వు నా కళ్ళు తెరిపించినవే. భార్య భర్తలు ఎట్లుండాలో నాకు తెలియజెప్పినావు. నీ జాకెట్లు నేను తెస్తా అనుకుంటున్నావా? అస్సలే నువ్వు తెచ్చుకోపోయి నీ అవ్వగారింటికి పోవాలనుకుంటున్నావు కదా పో నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు సరేనా? నువ్వేం చేసుకున్నా నాకు బాధ లేదు. ఇంకొకటి ఈసారి అస్సలు బతిలాడా రా రా అని సరేనా? నా పనికి నేను పోతున్నా నువ్వు జాకెట్లు తెచ్చుకోపో బిడ్డ. తెచ్చుకోకున్నా పర్వాలేదు నీ అవ్వగారింటికో నాకేం బాధ. పో తాత పో మా అవ్వగారింటికి పోతే ఇంట్లో తాగి తందనాలు ఆడదాం అనుకుంటాను గాని నేనేడ పోతా ఇక్కడనే వండుకుంటా నీ సంగతి చెప్తా. ఛీ ఈ నల్లమొక్క పొడి ఇంకెప్పుడు మారుతాడో ఏమో. అయ్యో నేను మర్చిపోయినా ఫోన్ చేయాలి. నానమ్మ ఫోన్ చేస్తాను. నానమ్మ చెప్పే. బుజ్జి ఏం చెప్తానవే? నేను ఇంటి ముందట చదువుకుంటానే. ఒకసారి సాయవంట్లకు పోవే. సరే చదివినవా వంట రూములకు? వచ్చిన చెప్పే. ఒకసారి అగ్గిపెట్ట తీసుకో. తీసుకున్నా. ఒక అగ్గిపుల్ల తీసుకొని గీకే. ఏంది గీకనా? అబ్బా నేను ఇంట్లో ఏం పని చేస్తలేనా ఇది గీక అంట పెట్టుకున్నా ఏంది? ఏమి లేదా గీక రాదు నువ్వైతే. సరే గీకినా. ఏమన్నా అయిందా గీకినాక? ఏం కాలేదు. ఏం కాలేదా? అమ్మయ్యా సరేగా నీ నన్ను అగ్గిపెట్టే ఇప్పుడు ఎందుకు గీకమన్నవే? ఏం లేదే ఊళ్ళోకి పోంగా గ్యాస్ బంద్ చేసిందా బంద్ చేయలేదా అని అనుమానం వచ్చింది అందుకే అగ్గిపుల్ల గీకమన్నా. సరే ఇక చదువుకోపో. ఏంది? అమ్మయ్యా గ్యాస్ బంద్ చేసి ఉన్నది అయితే. అగో రూపక్క ఎటు పోతాను? దుకాణంలో పోతాను నేను. ఇంట్లో సరుపు అయిపోయింది తెత్తనని పోతాన్నా. అయితే నువ్వెటు పోతాన్నవే? ఎట్లేదక్క జయమ్మకు జాకెట్లు కుట్టమని ఇచ్చిన కుట్టిందో లేదో కుడితే తెచ్చుకుందామని పోతాన్నా. నేను దెమ్మంటే నల్లమ్మకు పొడి తేనే తేలే. అవునా అని నేను మొన్నగా రామకు జాకెట్లు ఇచ్చిన ఓ రోత రోత కుట్టింది లూజు లూజు కుట్లు లేవు మనలేవు ఎక్కడెక్కడ మిగిలిపోతున్నాయి. నువ్వు కుట్టించే కాడ నేను కూడా కుట్టిస్తానే మంచి కుడుతుందా అని మరి ఆమె? మంచిగా కుడుతుంది అక్క. ఇగో ఈ జాకెట్ చూడు ఎంత దగ్గట్టు కుట్టిందో నా పైకి.
అవునే మంచిగా కుట్టింది. గల్ల కూడా చూడు మంచిగా పెట్టింది. నేను కూడా కుట్టించుకుంటాను. నేను కుట్టించుకున్న దగ్గర ఎంత తీసుకుంటది? అడిగేవు డిజైన్ బట్టి రేటు. మంచిగా డిజైన్ పెడుతుంది మరి. సూపర్ గా పెడుతుంది. నేను బోట్ నెక్ పెట్టించుకుంటా. పెట్టించుకో. అద్దాల జాకెట్ కూడా కుట్టించుకుంటా. కుట్టించుకో. మర్చిపోదాం. గిట్లా మొండి మొండి కుట్టించుకోకే. ఎంతగా రామ కుట్టింది మంచి గుట్టలే మొండి మొండి జాకెట్ చల్లకుండా. ఇక చూడు ఎంత మంచిగా కుట్టింది. ఇట్లా కుట్టాలి. కుడుతుంది పట్టు చీరల మీదకైతే మస్తు కుడుతుంది. ఇంకా అద్దినట్టు కుట్టాలి. ఎవరికైనా మంచిగా అనిపిస్తుంది. బొమ్మలు ఎక్కువ ఉంటారు ఎవరైనా. ఎందుకు అందులోకే పోతాను. మరి అది కుడితే నువ్వు ఎందుకు వేసుకున్నావే? ఇక ఏం చేయాలి? ఏదో ఒకటి జాకెట్ అలగా పెట్టుకున్నా అట్లా. అయినా ఓవా జాకెట్ లో కొద్ది రేట్లు పెరిగినాయి అక్క. కుట్టించినాక వాడేద్దామంటే పానం ధైర్యం రానే అక్కలేదా? 500 అట్నే హట్టిగానేనా సపడగా గది నేర్చుకున్నా మంచిగుండు కదా అని మనం. అది కుడితే అది నేర్చుకుంటే పాడే నడుము నొత్తది, కాలు గుంజుతుంది. వాళ్ళకు మొక్కాలే కుట్టేటోళ్ళకు. అవునా? అయితే మరి పోయేదాం అట్లా మొక్కన. మిషన్ కాడికి వస్తావుగా? అత్త ఫస్ట్ మిషన్ కాడికి వచ్చి తర్వాత దుకాణంలో పోతా. మంది సంవత్సరం ఏటో బయలుదేరు కదా ఈ పొట్టిది ఉన్నాక పండ్రి. అరే కుక్క పాడుగా ఇంచుకో కార్యం అవుతుంది. బర్రె తిన్నట్టు తింటున్నాయి, మూడు తిరుగుతున్నాయి, మనుషులు చూసుకుంటా మరుగుతున్నాయి. కుక్కలు పాడుగా మంచి మంచి వాళ్ళకి వస్తున్నాయి, ఇవి వస్తలేవు. ఇవి ఆడ మీద 5-20 వాళ్ళని కడుతున్నాయి. ఏం పని ఊరిలో పడి తిరుగుతాయి. భయం అబంక ఎదురా చదురా ఎవరు తిడుతుంది? అవునే అక్క, ఆడ కుక్క లేదు నక్క లేదు. ఏమో తుఫు తుఫు అని ఊంచుకుంటా కుక్క నక్కని తిడుతుంది. ఏమే దాంతో అయితే నాకు ఎసొంటి లొల్లి లేదు, లొట్టారం లేదు. ఎవరిని తిడుతుంది? నీ గిట్ల ఏమైనా లొల్లి పెట్టుకున్నావా ఏంది నువ్వు? అవునే పొద్దుగల మనవరాలకి ఇచ్చి పైసలు పంపింది, గ్రూపుల పైసలు. మేము అందరం నిన్న బ్యాంకులో వేసి వచ్చిన పైసలు. మరి ఎవడు కట్టాలి? మళ్ళీ పోయి నేను మళ్ళా ఉల్టా పంపించిన. పో మీ నానమ్మని కట్టుకోమని. నన్ను తిడుతుందంటవానే? గంత మంచిగా తిడుతుంది తుప్పు తుప్పు అనుకుంటా. కుక్క కంటే అర్థమైన తిడుతుంది ఏంది? అది నిన్నేనే పోరి తిట్టేది. నీ అక్క నేను ఎందుకు కూకుంటాను? కరెపొచ్చి నాకు దీన్ని కోసి గోడ కడతా. నేను చిన్న అనుకుంటాను రాయ్ తన్ను ఏటైతే ఏ కర్రపోసి ఎవరిని చూసే అని ఉంచుతాను. నీ నోట్ల పురుగులు పడ్డాయా మల్లెలు పడ్డాయా? అవునే ఏమనిపిస్తుంది? ఆడదానా ఈడత బిడ్డ ఆడికి ఏమనుకుంటానో? అవునే నేను ఇప్పుడు నీ పేరు పెట్టి తిట్టినా, నీ ఊరు పెట్టి తిట్టినా. ఎందుకు ఆడతానవే సర్కసోడు అన్నట్టు? నడ్డివేదంటే అమ్మలాడి 4 తిరుగులు తిరుగుతావు. నేను కర్రదన్నా? నేను కోసినాడు ఈ ఊరు మొగని చేసుకోవాలి. నువ్వేమో బాగా మాట్లాడుతున్నావేమే. మరి ఎవరు చూసి ఉంచుతానవే? ఆడదానా? నా ఇష్టం. ఊమత్తు ఉంచుకోవద్దా? అంకర పండుదానా, గొగ్గి పండుదానా, లోతు కండుదానా? నిన్నవానే అక్క, అది నిన్నే తిడుతుంది కావాల్సుకొని. ఓ పర్రసేట మొక్కందానా? దానికి ఏమెక్కి చెప్తానవే నా గురించి? ఇగో పోషావా, నీకు నాకు ఏ చదవడం లేదు. అనవసరంగా నా జోలికి రాకు. మర్యాద దక్క చెప్తాను, నోటికి వచ్చినట్టు మాట్లాడితే. ఏంటి మర్యాద అక్కడంటాను? అత్త బరాబర్ అత్తనే. దానికి నాకు మంచి మాటలే లేకపోయే. ఏమో దాని చెవులో గుయ్యి గుయ్యి అని చెప్తానవేమే నువ్వు? ఏం చెప్తాను గుయ్యి గుయ్యి అని? ఆ చెప్తే నాకు రేషం వస్తుందా? లేకుంటే రేషంలా రాదా? నువ్వేగాని అని వస్తావు. నోట్లు ఏమంటావు నీకు? అరే ఊస్తానే, నేను ఊస్తా. ఏమన్నా ఎత్తతో పోన్నా బాగోతే మాడతా. నీకేం పెయిన్ వస్తుంది? నాకే నన్ను చూసే వస్తా, నాకే వస్తా. నీకు వస్తుందా? నిన్ను చూసే ఉంచిన. అవునే బౌకోరు కూర్చుందానా? నేను పోయిన సంవత్సరం గ్రూపుల లీడర్ ఉంటే నీ ఇంట్లో వెళ్ళకుంటే నీ మొగడు దాకాండం అంటే బారకావుదానా? నీ సిట్టు ఎదురు కట్టిన. ఈ నెలలో ఒక్క రోజు లేట్ అయినందుకు నా మనరాలతో ఇచ్చి పంపుతావు పైసలు. నాకు మనసు కలకలు అనిపించదా? నాకు గంట ఎదురు తిరిగి ఆడదాను. మరి జాగాలు ఎదురు కట్టలేదే. నువ్వు ఎప్పుడు కట్టావు? నీ మొక్క పాడగా ఎప్పుడు కట్టావే? అవునే నువ్వే బార్కి నేను నువ్వే బారకావుదాని. ఓ గజ్జల కూడా లెక్క ఎగురుతాను గిట్లా. కదనే నీ అయిస్తాను అక్కడ గాని చక్కెర గాని చిన్న గాని అన్ని గాని నీ చెడి చెర్రబోడు గింత నక్కలు గుంజా. నువ్వు అడుగు పెట్టిన వేళ నీ అత్త వచ్చింది. మీ మావ ఇంకో పెళ్లి చేసుకొని కోడలు ముంగట ఎందుకుండాని పోయి కర్ణాల్లో ఆచిమీరగా చెప్తాను. కమ్మటి కాలు అబ్బ బిడ్డో ఇంకా సంసారం పచ్చవలుగు రోకలు బండి గురి పెడుతుంది. నన్నంటన్నావు నా నాలుక నక్కలు గుందని పోసినా నీకు కర్రేదన్నా? నువ్వే పట్టేలాగా ఉన్నావే అక్క. ఇది మాటలతో వినేటట్టు లేదే. దీన్ని 4 దండం పట్టు. ఇద్దరు దాన్నే మా నాన్నమ్మని ఎందుకు కొడుతుర్రు? ఎట్లా మాట్లాడతానే?
ఏ పొట్టిదారా నీ జోలికి వచ్చిందా నీ అర్థకి వచ్చిందే ఓ బాతు ముత్తానా అంకర ముత్తానా ఏం చెప్తావే ఏం చెప్తా మాటలు మంచిగానే ఈ అక్క పోసి వీళ్ళతో ఎందుకు పెట్టుకున్నాను నడువండి ఎన్నో ఉన్నాయి కర్రపిట్టు ఉన్నట్టు. ఇది ఎలా ఆడదండి మొగడిదంతా గుంజుతావా ఎవగారింటి కాడ 6 నెలలు అన్నదాన్ని నేను తీసుకొచ్చిన మొగడు తీసుకొచ్చి అబ్బో బాగా చేసింది. ఏ, ఒక్క దగ్గర పోతా పోను నీకు ఎన్ని వచ్చా దాని మగ ఇవ్వు, దాని మగ ఇవ్వు నువ్వు మేము చూద్దామే ఏమి ఆడపుచ్చి నీకేం తెలియదు వీళ్ళిద్దరు లంగ పద్మాశారోళ్ళు కాదే కైకిలు పోతే కూడా జంట జంటలు పట్టుకుంటారు ఇగో ఈ సమితి ఆ సమితి కలిసి లోన్ల పైసలు 20,000 తిన్నారు కాదే అందుకనే ఇది ఉన్నది ముతినాకుల సమితులు దీన్ని దానికి రేషన్ పొడుచుకొస్తా దాని దీనికి రేషన్ పొడుచుకొస్తుంది వాళ్ళు ఏమన్నా వేసుకొని నడువు ఇంచుకోదాం నన్ను ఇవాళ నువ్వు ఆడదాని నీకు ఎదురు కట్టలేదు ఏ నడువే నడు పోయపో ఖరీదానండి ఈ గురించి మాకు తెలియదా అనే? దొంగనా చదువుతాం మేము దొంగనా చదువుతాం నువ్వు దొంగనా చదువుతివి ఆ చదువుతివి దీని చదువుతుంది నువ్వు అదే 3 రోజులు విడిచిపెట్టుకుంటూ వచ్చినావు కాదే నువ్వు మనిషిని ముట్టానావే నీ ముఖం పాగా కర్రపిట్ట ఎగిరినట్టు ఎగురుతాందేమే దీని దొంగలు అర్థంగా చేస్తా నీ అక్క పోసావా నీకేం బాధ వచ్చింది ఈ బిడ్డను అల్లుని పిలిపించి అడిగేంత అవసరం ఏమున్నది మరి బిడ్డను నల్లుని పిలిపియకపోతే ఎవరిని పిలిపియాలి నాకు ఉన్నదే గాల్లాయే చెప్పు ఎవరన్నా నిన్ను నడిపేవాళ్ళు అంగబెట్టి గుద్దే నీకు తెలుసు నా బాధ ఏందో నేను సిట్టి పైసల గురించి మాట్లాడితే నేను కుక్కను నక్కను తిట్టుకుంటా కోన్నో కొంగనో దేన్నో దాన్ని తిడతా నేను అలా వాళ్ళ పేరు పెట్టంటే వాళ్ళకి రేషన్ రావాలి ఐసోళ్ళు వాళ్ళు ఎక్కడ ముసళ్ళని నేను ఎక్కడ నన్ను ఎగబడి గుద్దుతారు అవునే పోషవా ఆయన ఏం అడిగిండు నువ్వేం సమాధానం చెప్తానవే గదేనా నీ మాట తీరు ఇక నన్ను నీ బల్బ్ అంగుతలేదా అనే నాకు చూసినావు నాది బల్బ్ ఐదు నాకు బల్బ్ వేసేదైందా మరి నా మొగన్ ఎవలేదంటారు రోడ్డు మీద మరి ఎందుకు తెలిసి వచ్చిన తెలియక వచ్చిండే అట్లానా ఏదో పెద్దదానే కదా అని ఏదో సానుభూతిగా ఒక మాట మాట్లాడితే గట్టిన మాట్లాడతాను దాన్ని ఆ రోజు ఇంకా 4 అంతా అయిపోవు నాకు చూసినావు దాని మాటలు పొట్టిదాన ఎగిరితే ఎల్లెలకల పడతావు ఏ కర్రదానా సంతా ఏమనుకుంటాను ఏంది కాదే బుజ్జి చిట్టి పైసలు దీనికి నేను ఆడాదేళ్ళ లీడర్ ఉన్నప్పుడు ఎదురేసిన ఒక్క రోజు ఆలస్యమైనందుకు దీనికి ఏమైంది పేయి బాగా వచ్చిందా ఒక్క రోజు కాదు నెల అదే తంతు నెల ఎవరు కట్టాలి అవ్వ చెప్పేది ఈ సిట్టి పైసలకు లోలు పెట్టుకుంటా మీరు కాదే అన్న ఊకే అదే పాట ఇవాళ కట్టేస్తానా రేపు పంపిస్తుంది ఇవాళ కట్టేస్తానా రేపు వచ్చిస్తుంది ఎవరు కట్టాలి అందరిండళ్ళకేమో అక్క పైసలు తొక్క పైసలు అని పోతావు నాకు ఇట్లా కష్టానికి నీ కాలు పడిపోతాయా నీ కాలు ఇరిగిపోతాయా మరి నా ఇంటికి వచ్చాడు కదా ఎందుకు నీ కాలం చెట్టా పోతాయా నువ్వు వస్తేంది నీ గట్ట వస్తాడా నా ఇంటికి వచ్చి ఇస్తేంది చూసినా మీ అమ్మ ఎట్లా తిడతాదా ఏరా మాటలు చిట్టి పైసల కోసం కొడతారా అయితే కాగా లీడర్ నేను కొట్టలేదమ్మా తల్లి ఈ పైసల కోసం కాదక్క ఆ మాట బాటలకే కొట్టినట్టు ఏ నీకు తెలియదా పల్లవక్క కుక్క లేదు నక్క లేదు ఏం లేదు తుహు అని ముఖం మీద ఉంచుకుంటా వీళ్ళు బతుకులా వీళ్ళు ఆనికి మునుగు పోయిన వాళ్ళు మనుగు పోయిన వాళ్ళు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా ఆ వయసుకు మించిన మాట ఏ మాటలు మరి నువ్వు కాదే అందరిండల కాసులు చేస్తుంది నా ఇంటికి ఒక్క నాడు కూడా రాకు పైసలు అని నన్ను కంటు చేస్తాను కదా మరి రాకుండా నేను దునియా తిడతానే నేను దునియా తిడతా అంటే నువ్వు మనసులో పెట్టుకొని కావాలని తిట్టావు కదా ఇగో నేను ఏగా పెద్ద మనిషి మిమ్మల్ని కావాలని తిరుగుతామ్మా మీరు అట్లా అగో అదే అన్నా. కాలిగా చెట్లు కంటే ఇప్పుడు నేను గట్ట అనలే అన్న అవద్దాం ఆడకుండా చెప్పు నిజం చెప్పు అన్న లేదా మరి అదంటారు కదా పరిపాంగాలు అన్నది ఏ పరిపాంగాలు? తువ్వల దొరికించుకొని ఆడి మనిషి తువ్వల దొరికించుకొని మీ దవ మరి తోవలు దొరికిన మా అమ్మగారు చూసి అయ్యో అంటే నీకు అర్థమైతలేదు కుక్క మీద నక్క మీద పెట్టి తిడతాంది ఏ అదే మమ్మల్ని పెట్టి కొట్టింది. మమ్మల్ని కొడుతుంది పొట్టు అవో అది ముసల్లా నువ్వంటాను కానీ అది ముసల్ది కానే కాదు అరే పెద్ద మనిషి ఏదో అన్నదనుకో వారికి ఇలా నువ్వు తెలుసుకునే మాట్లాడు లేకపోతే లేదురా నువ్వు కేంద్ర మాటలు పట్టుకొని ఎవరు? సర్కాసు ఆడకు పొట్టిదానా గిట్టిదానా అవురనే కర్రదా నువ్వు గాలా, ఎర్ర సొరపండు. నీ కోడలా ఉన్న ముగ్గురు బాగా ఎగెత్తుండేది మీ ఎవరు ఎవరు ఇప్పుడు మీరు మాట్లాడతలేరా మరి మేము అన్నావా అక్కడ రోడ్డు ఎన్ని మాటలు మాట్లాడిందో ఇగో పల్లవక్క ఏ ఆగు. దాన్ని అద్దులో పెట్టుకో ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది కదా అది ఎట్లా అది ముట్టమంత లేదు నేను కోసి కోసినాడు ముట్టలు అది కర్రదంటది మరి వాళ్ళ నన్ను బలిపడ్డా. మరి అందుకే చెప్తున్నా నేను అందుకే అంటే పెద్దలు వాడకక్క అన్న ఓకే, దోషిని కూడా రోజులు వాడకనే. పెట్టి ఓకే అని
నీ గురుపు అడగాలి గురుపు నాశనం అయితేనే కానీ ఇసుకపోని అరే ఇసుకపోని ఏం పైసలు చేస్తున్నావు కట్టి కదా అమ్మాయి? వాళ్ళకి వెళ్ళి ఇసుకపోతుంది పాడైపోతుంది అప్పుడు కాదు, రూపం ఇక చల్లగా పడతాయి అక్క, సిటీలు ఇవన్నీ తిరుగుతారు. ఆ, నన్ను గుర్తుకున్నారు? ఏది? ఉంచుకుంటాడు నేను పొద్దులో లేస్తా ఇంటికి వచ్చి తప్పైంది కావచ్చు, మా అమ్మదే తప్పు ఏ, కావచ్చు. చూడండి, తప్పు అనేది. పోతుందా రోడ్డు? వాళ్ళదే నువ్వు సర తప్పు నాదే. కుక్క మీద నక్క మీద తిట్టింది లేదట కానీ ఆ గ్రూప్ ఇప్పుడు ఈ సిటీలు, ఈ లొల్లులు, ఈ కొట్లాటలు నీకు అవసరమా? ఈ పెద్ద మనుషులు మీ మీద దాచుకొని పైసలు కూడగట్టుకుంటున్నాడా? ఏడ కూడా పెడతాను. ఇక అరే కిరణ్ నీకు తెలియదు, నేను ఎత్తెత్తే బాయిలో పడి చస్తారు. ఆ పోయిన సంవత్సరం లోన్ల పైసలు శరీరం 20,000 మరి ఈ ముచ్చట అనే వరకు పంపమంటది. నీకు ఇయ్యాలేదా? తీసుకున్నావా? నీకు ఇయ్యాలే? నేను తీసుకున్నావా? దాచుకోలేదా నువ్వు? రూపాయి కూడా పెట్టుకుంటా నీ దినాలు పెట్టాను తెచ్చి. దాని గురించి కాదా? ఈ పంచాయతీ అంత వద్దు, ఆ గ్రూప్ లోకి వెళ్ళి మా అమ్మని తీసేయండి, మా ఆ, పైసలు ఎంత లోన్ తీసుకుందో అన్ని కట్టమని విన్నావా? ఈసారి గయ్యాడదాన్ని ఉంచుకున్నా కూడా రోజుకో లొల్లి అవుతుంది. అత్తమ్మ ఏంది ఈ లొల్లి చిట్టీలు ఇవన్నీ ఎందుకు నీకు? ఆ? ఇంత పెద్ద బాధ ఎందుకు పెట్టుకుంటావు చెప్పు. ఏదైనా అవసరం పడితే మేము లేవా? నీకు బిడ్డలేదా? నీకు ఏదైనా అవసరానికి మంచి చెడ్డకు మేము ఉన్నాం కదా. ఎందుకు ఇవన్నీ చిట్టీలు పెట్టుకొని వాళ్ళతో వీళ్ళతో మనకెందుకు చెప్పు. నేను 4 ఏళ్ళు సిట్టిలా గ్రూపుల లీడర్ ఉన్నా. ఒవ్వలతోటి మాట వల్లే టైం కాగానే అందరికి కట్టుకొచ్చిన నేను గిట్నే ఎత్తేసినా. ఇప్పుడు నువ్వు పెద్దదాని అవుతుంది, వాళ్ళు చిన్నోళ్ళు అవుతుంది. నువ్వు పెద్ద నోట అనుడేందుకు, చిన్న నోట వాళ్ళతో వాడేందుకు? నేను ఉండనన్నయ్యా, నాకు గురుపద్దు అన్నద్దంటే మంది తక్కువ పడ్డరు పోసావా, నువ్వు లీడర్ తనం చేసినావు, ఉండు అని అప్పుడు పోసా ఉంచుకున్నారు. మంది నిండా దాకా మంది నిండిన వాళ్ళే చింత కొమ్మలు ఎక్కుతుర్రు. చిట్టీలు ఉంటే ఉండు కానీ పంచాయతీలు వద్దు కదా మనకు. అవునే అమ్మ, ఎందుకే నీకు మరి ఈ సిటీలు కట్టకపోతే ఈ గ్రూపులు ఉండకపోతే నువ్వు బతకలేవా? ఎందుకు చెప్పి తలకాయ నొప్పి అంతా నీకు ఈ వయసులో? ఏ నాకు సిట్టద్దులు వస్తుంది ఏమంటే ఇంత 4 నెలలు అయిపోయినాక సిట్టి వెళ్ళాక వాళ్ళ పైసలు నా పేరు తీసేవంట. ఆ ఉతరలేరు. నేను గిట్లా చేసిందానే. నానమ్మ మనకి ఎవరి తోటలో అవసరం లేదు, నువ్వు ఎవరి జోలికోకు సరేనా? నేను ఎవరి జోలికి పోతున్నా, నేను చూస్తున్నావు కదా. నా చెట్టు కిందికనే అరొక్కటి వచ్చి ఆడ కూర్చుని ముచ్చట్లు పెడతారు, కిస నవ్వుతారు, పక్క నవ్వుతారు. లొల్లి పెట్టాలంటే నేను నా చెట్టు కిందికి ఎందుకు వస్తారని ఇచ్చానా? సరే పోనీ ఇప్పుడు అయింది ఏదో అయిపోయింది, అప్పుడే కుక్కోయిగా నువ్వు. అయ్యో నా సీమంతం అవుతులేదు. ఇలా లీడర్ 4 ఏళ్ళ నుంచి చేసిన కానీ నేను ఒక్క నాడు కూడా వచ్చి మాట వల్లే మాట ఇవ్వకుండా అందరికి కట్టుకుంటారు. అవునే సంధ్య, వాళ్ళిద్దరు లొల్లిలా నువ్వెందుకు మధ్యలోకి ఎందుకైనావే? వాళ్ళ గ్రూపులనే లేకపోతే నేనెందుకు పోయినా? అది రోడ్డు మీద వస్తుంటే తూ అనుకుంటూ ఉంచుకుంటా పొట్టిదానా, గుంట కళ్ళదానా, నడ్డి ముక్కుదానా అని కూడా తిడుతుంది. నేను ఏమనకముందే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాను. దాంతో లొల్లి లేదు, రొట్టాటం లేదు. నాకు ఎట్లనో పాడైంది కర్రపిట్టు ఉన్నట్టు. అది మిమ్మల్ని అన్నదే నమ్మకం ఉంది. మమ్మల్ని అనుకుంటా మమ్మల్ని మా జోలికి వచ్చి మమ్మల్ని ఎందుకు పక్క గుద్దిపోయింది, మమ్మల్ని అంగైతే మరీ గుద్దింది ఇద్దరిని. నువ్వు జాకెట్లు తెమ్మంటే దేకపోతివి, నేనేమో జాకెట్ల జాడకు పోతే ఇగో ఈ నల్లముఖం ఎదురై ఇవన్నీ కథలైనవి. ఎవరు కుదిరు ఎగవాడు మీరే కుదిరు కాదే. గుంట నక్కలో శివ కండరాల అబ్బా నీ కళ్ళు ఎట్లున్నది, నీ కళ్ళ కాకులోడు చూసినావా ఎట్లా అంటావు? నీ మాటలు పాడు ఈ మాటలకి కాకులు వస్తాయి. రూపా నిన్ను ఓడవాలి. వచ్చి మా అమ్మని నా కళ్ళ ముందరకి ఎన్ని మాటలు అంటుండ్రు. అక్క ఈ మాటలకు రోడ్డు మీద పట్టుకుంటలేదన్న గ్యారంటీ ఏమన్నా చెప్పు. గసండి మాటలన్నాక గుద్ద కూడా ముద్దు పెట్టుకుంటారా మీ అమ్మనిగా? మంచి పని చేసేది, ఇంకో 2 వేసేది ఉంటే. నువ్వు ఆగు. ఇగో అయిందేదో అయింది, పోయింది పోయి ఇచ్చిపెట్టురుగా. ఈ కాంచన్న కొంచెం అనవసరంగా లేనిపోని లొల్లి చేసుకొని పరేషాన్ కాకూరి. ఆ సిట్టి పైసలు ఏమున్నది ఓ రోజు అటు ఇటు కట్టుకుంటూ అయిపోయేదానికి ఎందుకమ్మా మీకు మాత్రం చెప్పు. అన్న పెద్ద మనిషి నెల ఇక మీరు ఊరికి అనుకోకూరి, ఆమెను అపార్థం చేసుకోకూరి. అత్తమ్మ నువ్వు కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు చిట్టి టైం కట్టేసి ఎందుకు నీకు తలకనొప్పి చెప్పు. ఎట్లా కట్టుడేనే ఆ కట్టేదేదో ముందు రోజు కడితే అయిపోతుంది కదా. నీకు ఎందుకు ఇంత తలకనొప్పి అవసరమా? నాకు రీసెంట్ లొల్లిలు అయితే అనే వెతికి ఎవరి నెల అప్పుడు అసలు చేసినప్పుడే ఇట్లా ముఖం మీద పడేసత్తా. మాటలకే కోపం వస్తుంది. పెద్ద మనిషి పెద్ద మనిషి ఎక్కువ ఉండాలి, మాట తెలిసబెట్టద్దు. అత్తమ్మ నువ్వు కూడా ఆగు. పెద్ద మనిషి పెద్ద రేఖ ఎత్తానట అరే కిరణ్ నువ్వు గురువు ఓ నాన్న ఆగు. అబ్బో నువ్వు ఇంకా అయిపోయింది, ఏం మాట్లాడుతున్నావు? అయిపోయింది అయిపోయింది. ఈ కాంచి మీరు ఎవరు చదువుకోవాలి ముగ్గురి. ఆమె చెప్పురా. ఆగమ్మా, నేను ఆమె కూడా చెప్తా. 3-4 నెలలు అయితే షిట్ అయిపోతుంది. ఆమె కూడా ఇంకో చిట్టికైతే ఎట్లా రాదు. మీరు అనవసరంగా చిన్న విషయాలు చిట్టికాడ గొడవలు పెట్టుకోకూరి. తెల్లారితే పొద్దుకుంటే ఇంటి పక్క పుంటే అందరూ మంచి కలిసి ఉండాలి. కానీ అక్క పైసలు ఫోన్ పే ఆమె ఇంటికి రాని.
కడతది కడతది ప్రతి నెల అవసరం అయితే నేను రాను ఆమె రావద్దు మేమే మాట పంపుతుంది, మేమే పంపుతుంది. కాదు ఇంటి పక్కల ఉన్న వాళ్ళకి ఇట్లా గొడవ పెట్టుకుంటే అయిందాని కాందానికి ఏంది లొల్లి? ఆమె నోరు ఆమె దగ్గర ఉంటే ఎవ్వరు కూడా లొల్లికి రారు ఎవరికి అది చేయరు. సరే అన్ని అంత దవడల సీట్ అన్నారు అవును మరి. ఇక చాలా బాగుంది. ఇక దండం పెట్టుకో ఇక. తెలుసు పోసవ ఎట్లాంటిది అనేది కూడా తెలుసు. నువ్వు కొద్దిగా తిన్నరేమో తెలవారా బార్క నువ్వు తాగి బజార్ పొందామని ఆడిట సొయ్యి లేకుండా పోతే నీ పెన్రాలు కొడితే నీ పెన్రాలు నేను తీసుకొచ్చిన కాదుగా అవునా అటుకనే నీ సంవత్సరాలు అట్టుకనే నిలబడ్డా అయ్యో అటుకనే తీసుకురాలేదు మరి నాకు అరే ఊరికే కిరణ్, నాకు ఇక్కడ జ్వరం వచ్చింది నాకు కాళ్ళు వచ్చినాయి నాకు గోళీలు లేపారా గింత దగ్గర కళ్ళు పొట్టి తెపారా అన్నప్పుడు పంపించినప్పుడు ఎట్లుండే ఎత్తేసుకుంటారా? ఎవరు ఆమె తెస్తాను నా పేరు కాదే, మీద పట్టుకొని వచ్చింది. కూలిపోయి రాలిపోయి సంవత్సరాన్ని నిలబెట్టనే ఆవు, అట్టు పుణ్యానికి ఏమి నిలబెట్టలేదు ఇయ్యవా? నాకు పైసలు ఇచ్చిన ఆ? నువ్వా? నానమ్మా ఊకరాదే ఊకే. రోడ్ల పట్ట నీకు 40 శాతం కాకుండా బండ్ల తీసుకపో గీడ ఇక్కడ గ్రామ పంచాయతీ ఇక్కడ కరెంట్ బిల్లు కట్టేస్తారంటే కిరణ్ గారి కట్టరా పోరా అన్నది నువ్వు ఆగు. వాడు సాతగాంధాన్ని సాతగాంధ లెక్కన ఉండు అన్న రాలే ఆగురి. ఆతోడేంది మరి ఇంకా ఊరికే అట్లా పంచాయతీ కాదు, చేసుకుంటా. కిరణ్, అయిపోయింది అయిపోయింది ఇక ఈ ముఖం చూసాక ఆమె పెట్టేది ఇంకా 4 గుద్దలు ఉండే నా పిల్లలు రాత్రి అంతా జెండు బాం అంతా పెట్టి జెండు బాం పెట్టినా తెలుసా ఆమె గుద్దిన బొబ్బులు వచ్చినాయి నీకేం తెలుసు అయిపోయింది ఓడి సంధ్య. కిరణ్ ఆగు. రూపా ఈ లొల్లి వద్దు ఏమద్దు దాంట్లో ఇంకోసారి ఏం లొల్లి పెట్టుకోకూడదు. ఇరా రూపకరా ఎందుకు పాపం పెద్ద మనిషి పట్టుకొని వాళ్ళకాడికి పెద్ద మనుషులు ఉన్నప్పుడు కొంచెం వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి. ఇట్లా ఊకే సీటికి మాటి పంచ అత్తం బిడ్డ నువ్వు ఎదుగుతా నీ నువ్వు బిడ్డలు లెక్క వాళ్ళని కళ్ళు లొల్లి పెట్టుకుంటావు వాళ్ళతో నా ఉంటాను. బిడ్డలు లెక్కైనా కోడల లెక్కైనా నా ఇంత ఏం చేసుకున్నా గానీ ఇక అని పిలిచితే ఇలా పిల్లలకు ఇక గీ ఎత్తేసుడు ఎత్తేయకు రూపా ఇట్లా. ఇగో ఇంటి పక్కకు ఉండేటోళ్ళు ఇట్లా గొడవలు పెట్టుకొని లొల్లు పెట్టుకొని కంట కావద్ది అమ్మ. నాకు అట్టే ఉండదే బడబడ బోల గుణం నాది వినబడ్డదా మా అమ్మ సాదస్తం ఎక్కువనే జర మీరే ఒక్క పట్టుకోరు అమ్మ. నువ్వు కూడా అయిందానికి కాందానికి మనుషులు మాటలు బాధ పెట్టకే. నేను ఇవ్వాలని ఏమైనా నాకు గుణమే గంట వాళ్ళ గుణమే గంట పోరగంట ఓడిపోయిన వంగ కూడా గారెలు చేసిన సకినాలు చేసిన మీ అవకి పోరని దాని పిల్లలకి ఇత్త దీని పిల్లలకి ఇత్త ఇది ఆగరాదే పోషావా మళ్ళా కదే చదువు చదవబడుతుంది నీకు అన్నిటికీ బాగా ఇచ్చాంతరం. మరి ముందే అనుడు ఎందుకే నువ్వు మనిషి ఒక్కదానివే. బుజ్జి సాయ పెట్టుకోగా మన మనకే గింటో అదో పెట్టుకో గిరించి అందరికి సాయ పెట్టు పానత్తంది రాండ్రి లోపలి లోపల అమ్మ తల్లి ప్రసాద్ తల్లి మంచిగా వానలు పడాలి వంటలు మంచిగా వండాలి మిమ్మల్ని రోజు మేము ఎక్కుతాం రామ 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 బియ్యాలో రామ శ్రీరామ బియ్యాలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనోనేత్ర యూట్యూబ్ ఛానల్. చూసిండ్రు కదా నిన్న మా వీడియో. ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఉంటది గట్టిగా కొట్టుర్రి. ఈ వీడియోలా పోసామని కొట్టాడు కొట్టాలి పోయి ఇంకా పొరక పొరక కొట్టిందో